మీరు చూస్తున్నది అశ్వరావుపేట సమీపంలో ఉన్న అంకమ్మ చెరువు. దీని పెద్ద చెరువు కూడా అంటారు. ఈ చెరువు అశ్వరావుపేట చుట్టుపక్కల ఉన్న ప్రజలకు త్రాగునీరుకి గతంలో ఉపయోగించేవారు. ఇప్పుడు సాగునీరుకు కూడా ఉపయోగిస్తున్నారు కొన్ని వందల సంవత్సరాల నుంచి. అయితే ఈ అంకమ్మ చెరువు మనం చరిత్ర చెప్పాలంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి చెరువు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం సహాయంతో కట్టలు వేసి చుట్టుపక్కల కబ్జా కాకుండా కొంతమంది అధికారులు కాపాడారు. కానీ ఆంధ్ర నుంచి వచ్చిన కొంతమంది బడ వ్యాపారస్తులు కానీ వివిధ రాజకీయాల సపోర్టుతో చెరువుని కబ్జా చేసేసారు. దాదాపు చెరువు విస్తీర్ణంలో చాలా విశాలంగా ఉన్న దీని కబ్జా చేసుకుంటూ వివిధ ప్రాంతాల్లో ఉన్ని వారు ఇక్కడికి వచ్చి రొయ్యల చెరువులు వ్యాపారం చేస్తున్నారు కొన్ని కోట్ల రూపాయలు. దీంట్లో గత ప్రభుత్వంలో మత్స్యకారులు 60 కుటుంబాలు ఇక్కడ దీనిపై చేపలు పట్టుకుంటూ జీవించేవారు. వారు జీవన ఉపాధికి కూడా ఈ 60 కుటుంబాలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఏదైతే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారు దాదాపు ఒక 60 ఎకరాలు రొయ్యల చెరువు వేసి ఈ ప్రాంతంలో వాళ్ళు కోట్ల రూపాయల వ్యాపారం చేసుకుంటూ వాటి చెరువులో నుంచి వచ్చిన రసాయనిక పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవి చెరువులోకి వదలటం వల్ల గవర్నమెంట్ ఇచ్చిన మత్స్యకారులకు ఇచ్చిన చేప పిల్లలో సైజు పెరక్కోకుండా లేదా పెరిగిన చేపలో చనిపోతాం ఉంటాయి. కనీసం గతంలో ఈ చెరువులో మంచినీరు తాగేవారు. కానీ ఇక్కడికి ఈ మత్స్యకారులే కాదు, ఈ ప్రాంతంలో ఆయకట్టు రైతులకు కూడా మంచినీళ్ళు తాగడానికి ఈ చెరువులో చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు వదిలే వ్యర్థ పదార్థాలు కానీ రసాయనికాలు కానీ ఈ చెరువులు కలవటం వల్ల మంచినీరుకి ఇటు సాగునీరుకి లేదా బెస్తవాళ్ళు చేపలు పట్టడానికి ఇబ్బంది కలుగుతుంది. ఈ చెరువు దాదాపుగా చుట్టుపక్కల ఆయకట్టు దాదాపు 2000 ఎకరం సుమారుగా ఉంటుందని అంటున్నారు. ఏదైనా కూడా వ్యవసాయం చేసేటప్పుడు కూడా వారికి ఈ దిగుబడి కూడా తగ్గుతుంది. ఈ రసాయనిక పదార్థాలు కలుపుతున్నారు చెరువులో, మాకు ఇబ్బంది కలుగుతుందని రైతులు కూడా చాలా మాట అధికారులు తెలియజేశారు. కానీ వాళ్ళు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటుగా మత్స్యకారులు వాళ్ళకి ఇచ్చిన చేప పిల్లలను పెంచేటప్పుడు దాని పెరగపోవటం లేదా చనిపోవటం జరుగుతూ ఉంది. వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఈ ప్రాంతంలో అసైన్మెంట్ భూములే కానీ చెరువులో నీళ్లు కానీ మోటార్ల ద్వారాగా వాళ్ళు వాడుకోవటం చేస్తున్నారు. ఏదైనా కూడా ఈ ఆంధ్ర పెత్తందారి వారిని అరికట్టి చెరువుని కాపాడాలని న్యూలైఫ్ తెలుగు టీవీ చూస్తుంది. చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వాళ్ళకి ఆ నీళ్ళు ఎటో కాదు, ఆ నీళ్ళు ఎటువైపు అని తీసుకెళ్ళాలి. అప్పుడు మాకు ఒకటి రాసి ఇవ్వండి, చెప్తా ఉన్నారు కదా, రాసిస్తే మేము కూడా తెచ్చుకోవాలి కరెక్ట్ రాస్తాం. ఆ నీళ్ళ వల్ల సార్ మాకు 6 నెలలకి కేజీన్నర దాటిపోయేసి 2 సంవత్సరాలు అయినా కేజీలు రావట్లేదు. మేతలు తింటాం మంచి నీళ్ళల్లో పెరిగే చేపలు ఏమో చెడు నీళ్ళు వచ్చి అందులో కలిసిన తర్వాత అది మేతలు మేయటం మానేస్తుంది. 4 నీళ్ళు మార్పిడి చేసేటప్పుడు ఆ నీళ్ళు ఇందులో వదులుతున్నారు. అవును, నీళ్ళు పాడైతుంది. మాకు ప్రాబ్లం రాసియండి, పెద్ద వర్షాలు వచ్చేటప్పుడు పెద్ద ఇబ్బంది లేదండి. ఈ నీళ్ళు రాస్తే వాళ్ళు కూడా వస్తారు. లాస్ట్ లో వదులుతున్నారు నీళ్ళు, ఆ నీళ్ళు వాళ్ళు కొంచెం ఇబ్బంది. దీంట్లోకి వస్తున్న నీళ్ళు వేరే వైపు ఎక్కడైనా డైవర్ట్ చేసుకోమని చెప్తాం. వాళ్ళ నీళ్ళు మాకు మెయిన్ కలవకూడదండి. వాళ్ళకి ఈ చేపకి సహసిద్ధంగా దొరికే మేత ఈ పల్లేరుకాయ కూడా అంతమైపోయింది. వాళ్ళే పిల్లలు వేస్తారు, వాళ్ళకి వాటర్ క్వాలిటీ ఇవన్నీ చూస్తారు, వాళ్ళే రిపోర్ట్ ఇస్తారు. కలెక్టర్ గారు తీసుకెళ్ళి
మీరు ఇస్తే మేము ఫార్వర్డ్ చేస్తాం లెటర్. వీళ్ళు అనేది ఏంటంటే మేము పెంచుకున్న చేపల్లో సహసిద్ధంగా పల్లేరుకాయ ఆ మేత ఇవన్నీ దొరుకుతాయి. ఆ పల్లేరుకాయ కూడా చచ్చిపోయింది వీళ్ళు వదిలే కెమికల్స్ వల్ల ఫీడ్ వల్ల అని వీళ్ళు అంటున్నారు. ఎంత కాస్ట్లీ మందులు కొడతారంటే ఆ నీళ్ళకి వాళ్ళు చేపలు కానీ రొయ్యలు కానీ పెరుగు వాళ్ళకి ఎంత కాస్ట్లీ మందులు కొడతారంటే ఆ కాస్ట్లీ మందులు మొత్తం నీళ్ళ వల్ల కల్తీ నీళ్ళ వల్ల వచ్చి మా చెరువు అదేలేండి, ఆ వేస్ట్ సార్ మీ రికార్డులో అది వాటర్ మంచినీటి చెరువు ఉందా లేదా చెరువు ఉందా? మనకి ఇరిగేషన్ ట్యాంక్ అండి. ఇరిగేషన్ ట్యాంక్ ఏంటంటే మనం పొలాలకు నీళ్ళు వదిలేదు. బట్ ఇరిగేషన్ ట్యాంక్లో వీళ్ళ ఆదాయం కోసం ఏం చేస్తారంటే ఫిషరీస్ వాళ్ళు చేపలు వేస్తారు. చేపలు వేసి వీళ్ళ సొసైటీ ఉంది కదా మీకు, ఒకప్పుడు అశ్వరాబాద్ టౌన్ మొత్తం అదే వాటర్ సప్లై చేసేసి మంచినీటి చెరువే కదా. అదేలేండి, మనదంటే ఇరిగేషన్ సోర్స్ కింద ఉంటుంది, దాని నుంచి తీసుకుంటారు. నార్మల్గా అయితే సోర్స్ అయితే ఇరిగేషన్ సోర్స్. ఇప్పుడు వీళ్ళు తిరగడానికి అవకాశం లేనప్పుడు ఇంకా తాగడానికి ఎక్కువ చేస్తుంది. మంచినీళ్ళు కూడా తాగటం లేదండి. ఏం ఫిషరీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సొసైటీ ఫామ్ చేసి వాళ్ళ ఆదాయం కోసం అని చెప్పి, అంటే వీళ్ళ ఆదాయం కోసం అని చెప్పి వీళ్ళు చేపలు జరుగుతుంది అలాగా పట్టుకోవడానికి అవకాశం ఇస్తారు. చేపలు రాజులు ఇక్కడ 15 సంవత్సరాలు ఏ రాజు గారైనా తిరుగులాల రాజు గారు ఇంకా ఆయన కొట్టరాజు కృష్ణరాజు గారు అని వీళ్ళిద్దరు వచ్చిన కాడ నుంచి ఇలా జరుగుతుంది. వాళ్ళ ఫస్ట్లోనైతే మా చెరువు మాట్లాడదాం చెప్పింది కూడా. తర్వాత మేము ఒకటి అన్నామండి, నీళ్ళు మాకు వద్దంటే మాకు కాలం మీద వేరే చేపలు పెరగడానికి అవకాశం లేకపోతే ఈ నీళ్ళు మీరు పంపించాను బయటికి రాసేయండి, మా చెరువు రాని కూడా పంపిస్తాం. అంటే మా చెరువుల వల్ల మీకేం ప్రాబ్లం? దీనివల్ల ఆయకట్టు కూడా పంటలకు కూడా ఇబ్బంది కదా సార్. ఇప్పుడు మా పొలాలు ఉన్నాయి కింద, కణితాల కింద వాయులో మా పొలాలు ఉన్నాయి, వాటికి కూడా ఇబ్బంది కదా ఈ ఫిషరీ వేస్ట్ వాటర్ రావడం. జైలు కూడా పడుతుంది, చిక్కదనం వచ్చేస్తుంది, సాల్ట్ ఎక్కువ వదులుతారు. వాళ్ళు రొయ్య పిల్ల వేసిన కాడ నుంచి సాల్ట్ చేస్తారు నీళ్ళకు. ఆ నీళ్ళు మళ్ళీ పంట పొలాలకు వెళ్తే పంట పొలం దెబ్బతినే అవకాశం అనుకోండి. ఇప్పుడు అసలు ఏంటి ఫిషరీస్ వాళ్ళు వాటర్ ఎక్కడ డైరెక్ట్ వాళ్ళు వదలవచ్చు లేదా, వాళ్ళు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా. రెస్పాండ్ ఇచ్చారంటే ఆ నీళ్ళు వ్యర్థాలు ఎగరాలు అనేది కూడా ఉంటాయి కదా. దాన్ని బట్టి చూద్దాం. ఫిషరీస్ వాళ్ళకి రాస్తే వాళ్ళు ఏం రాస్తారు, ఏం చెప్తారు రాస్తారు అనేసి దాన్ని బట్టి చెరువు ఉండేది పొలాలకు ఉపయోగపడాలి. చేపలు వేస్తున్నారంటే మీరు పెట్టి వేసే పిల్లలు పెరగాలి, పెరిగితే కదా సొసైటీ వాళ్ళు మీకు ఆదాయం ఉండేది, మీరు బతికేది. మరి అది జరగాలంటే మరి దానికి ఏదో ఒక మార్గం ఆలోచించాలి. వర్షాకాలం వచ్చేసేసరికి వాళ్ళ నీళ్ళు మాకు వదులుతున్నారండి. ఎండాకాలం మరి మా నీళ్ళు వాళ్ళు తోడుకోవడానికి కూడా పర్మిషన్ లేదండి. మా నీళ్ళను వాళ్ళు తోడేసుకుంటున్నారు. అది ఇక్కడ రైతులకు ఇబ్బంది, ఇటు మాకు ఇబ్బంది, రెండు విధాలుగా ఇబ్బంది. వాళ్ళు అప్రూవల్ ఇచ్చేటప్పుడు సోర్స్ కూడా ఇస్తారు అప్రూవల్. మరి ఏ సోర్స్ ఇచ్చారో చెరువు నుంచి తీసుకోమని ఇచ్చారా, వాగు నుంచి తీసుకోమని? అసలు చేపలు వేయటానికి పర్మిషన్ లేదు సార్. చేపలు అంటే గవర్నమెంటే ఇస్తుందండి, వీళ్ళకి కాదు సార్. అంటే ఇప్పుడు ఈ రొయ్యల చెరువు రైతులకి మన ఐబీత పరిధిలో ఉన్న చెరువుల నీళ్ళు వాడుకోవచ్చు సార్. అయితే ఐబీ పరిధిలో అంటే మన సోర్స్ అప్రూవల్ ఇస్తాము. సోర్స్ అప్రూవల్ ఏమి ఇచ్చామో దాన్ని బట్టి ఉంటుంది. వాగు నుంచి వచ్చామనుకోండి చెరువులో తీసుకోవాలి, వాగులోనే తీసుకోవాలి. చూద్దాం, అది పైకి అప్లై చేస్తే మనకు అసలు సబ్జెక్ట్ ఏంటంటే తెలుస్తుంది. ఇప్పుడు నుంచి కాదు కదా, 15 సంవత్సరాలు అక్కడ ఏం జరిగిందని వాళ్ళే చేస్తారో మనం ఏ విధంగా ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో చుట్టూ ఇంతమంది అప్లికేషన్ పెట్టారా, కంప్లైంట్ పెట్టారు ఇంతకుముందు? వాస్తవానికి పరిధి ఏంటంటే మనకి మేజర్ పోర్షన్ అంటే ఫిషరీస్. విలేకరుల వాళ్ళు వచ్చారు, మరి ఏం చేశారో వాళ్ళు ఏం పడ్డారో సరే ఈసారి మీకు ఇబ్బంది అవుతుంది, గట్టి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గట్టి ప్రయత్నం చేద్దాం. చెరువులో నుండి అసలు తోలకూడదు వాస్తవంగా అయితే. అసలు ఎవరు ఇచ్చారు సార్ పర్మిషన్? అది ఆదివాసులకి సంబంధించి మట్టి తోడడం గురించి ఏంటంటే గవర్నమెంట్ నుంచి మనకి ఆర్డర్స్ ఉన్నాయి. ఎట్లా అంటే ఫార్మర్ రైతు ఉన్నాడు అనుకోండి, చెరువు మట్టి ఆ రైతులు తోలుకోవచ్చు. మన డిపార్ట్మెంట్కి అప్లై చేస్తారు. అప్లై చేస్తే అంటే
విత్ పర్మిషన్. అది కూడా అడ్డగోలుగా ఎవరికి చెప్పకుండా తోలకూడదు. రైతులు కూడా వాళ్ళ పొలాలకి తోలుకుంటామంటే పర్మిషన్ ఇవ్వండి అని గైడ్లైన్స్ ఉన్నాయి. కలెక్టర్ గారు కూడా లాస్ట్ టైం 2-3 సార్లు చెప్పారు. మనకి పైనుంచి కూడా ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి కూడా. రైతులు తీసుకెళ్ళొచ్చు, బట్ విత్ పర్మిషన్ అండ్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకుంటే ఆ పొలాలు ఏ పొలాలు ఏందనేది మనం పెట్టి మనం ఇస్తాం దాన్ని బట్టి. ఎందుకంటే కూడికి తీస్తే వాటర్ నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది కదా. అదే సార్, అది మంచిది. ఒక 200 ట్రిప్పులు అని 600 ట్రిప్పులు మరి అది తోడడం అది కరెక్ట్ కాదు. మరి అదే అది ఎప్పుడైనా ఇప్పుడు చూడండి, దొంగతనం చేసాడు అనుకోండి, దొరికాడు అనుకోండి, సీజ్ అయితే కేసులు అయితే అన్నీ అయితే అది కరెక్ట్ అని ఎవరు చెప్పండి. మీకు ఎవరైనా మీకు కనిపిస్తే చెప్పండి, కేసు రాష్ట్రం ఆయన చూస్తాడు కదా, ఆయన యాక్షన్ తీసుకొచ్చి చుట్టుపక్కల ఉండే సరిహద్దు కూడా నిర్ధారణ చేయాలి. అది కూడా ఒక లెటర్ పెడదాం. ఎంఆర్ఓ అదే గారు ప్రాబ్లం సార్ మన ఆయకట్టు మన కోరుకొని ఒకసారి ఆయకట్టు ఇప్పుడు చెరువు ఎక్కడ ఇక్కడికి నాది అంటున్నారు, ఇక్కడ నాది అంటే వచ్చేస్తున్నారు. వాళ్ళే చెప్పాలి, రెవెన్యూ వాళ్ళకి ఒక లెటర్ రాస్తాం. అద్దులు పెడితే దానికి మేము దానికి బాధ్యత ఎవరిని కూడా మంది చెరువులలోకి చెరువులు దూకొచ్చేస్తారు. తోలకలు అయితే అదండి మన పర్మిషన్తో ఇవ్వచ్చు, పర్మిషన్తో ఇస్తాం. పొలాలకి ఎవరైనా రైతు తీసుకెళ్ళి ఏం లేదు, సంవత్సరానికి బెత్తడి పూలు కొస్తుంది. ఏది చెరువు ఎవరైనా చెరువు ఆక్రమణ తోసుకొచ్చేస్తారు. ఎవరైనా చెరువు ఆక్రమణ చేశారు ఎవరైనా ఫలానా రైతు అని? లేదులే కానీ సర్వీలు చేశారు. అది చెరువు చికెన్ అన్న దాన్ని మళ్ళీ రైతులే వాడేసుకుంటారు, పాలు వేసారు. అప్లికేషన్ పెడితే దాన్ని ఈసారి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏంటంటే మనం మొదలు పెట్టి 4 రోజులు దాని చుట్టూ తిరిగి సమస్య మళ్ళీ ఫాలో చేస్తే ఏదైనా సమస్య పరిష్కారం దొరుకుతుంది. మొత్తం అసైన్మెంట్ జిల్లా అంటే జిల్లాలో చాలా సమస్యలు ఉంటాయి. సరే అండి, ఇస్తే చేస్తాం. మాది క్యాసబ్గూడ ఉండి సోడం పుల్లారావు అని. అయితే సొసైటీ ప్రెసిడెంట్ గారిని నన్ను ఎన్నుకోబడ్డారు. అయితే ఈ చెరువు పైన చెరువుల తవ్వకాల మీద మాకు చేప పిల్లలు చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయండి, చచ్చిపోతున్నాయి. చేప సరిగ్గా పెరగటం లేదు. అందులో వ్యర్థాల నీళ్ళు రావటం వలన మళ్ళీ అందులో చెరువులో నాసు తామరి ఇలాంటివి ఉండేవి, బాగా పెంపకాలు ఉండేవి. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా అసలు ఏమి మొలవటం లేదు. చేప పిల్లలు బాగా దెబ్బతినిపోతున్నాయి. పోతే వ్యర్థాల నీళ్ళు మా చెరువులో కలవటం వలన ఆ నీళ్ళు చాలా మాకు ఇది దురదలు లేక రావటం, ఇది మచ్చలు లేక రావటం, ఇది ఒక ప్రాబ్లం వస్తుందండి మాకు. పోతే ఆ నీళ్ళని వాళ్ళు ఏదో రకంగా ఏదో ఒక సైడ్కి పంపించాలి, వాటర్ మొత్తం మా చెరువులోకి రానివ్వకుండా. అయితే అట్లా అయితేనే మాకు కథ, మా చెరువు కథ అభివృద్ధి ఉంటుంది. లేదనుకుంటే ఇక చేప పిల్లలు పెంచలేము, మేము మా కుటుంబాలు బతకలేము, అంత ఇబ్బందుల్లో ఉంటున్నాం మేము. పోతే ఇక ఈ నీళ్ళ వల్ల పిల్ల కూడా మాకు కనీసంగా 6 నెలలు కూడా చేప పిల్ల పెరగలేకపోతుంది ఈ నీళ్ళ వల్ల. పోతే ఈ మన 108 అని చెరువు నెంబర్, దాంట్లో దగ్గరగా ఒక 25 మంది దాకా ఉన్నారండి జనాభా. వాళ్ళకి పాస్బుక్లు ఇంతవరకు కూడా రాలే. అదేంటంటే ఆ చెరువుకి సంబంధించిన భూములు అంటారు. మాకు ఆల్రెడీ ఇవ్వటి కావు. ఒక 50-60 సంవత్సరాల నుంచి కూడా మా తాత తండ్రుల కాడ నుంచి ఆ భూములు చేసుకుంటూ అందులో జీవనం గడుపుతున్నారు. పోతే ఈ నీళ్ళని అర్జెంటుగా వాళ్ళు ఏదో ఒక పక్కన ఈ 3 చెరువులు కలిసి ఏదో పక్కకి సైడ్కి తీసేయాలి నీళ్ళు. చేపలండి, ఆ చెరువులో చేపలు పెంచుతున్నాం. ఆ నీళ్ళు వదిలిపెడితే బాగా పచ్చగా ఉంటున్నాయి నీళ్ళు.
ఏ చెరువులోకి వస్తున్నాయి నీళ్ళు? అది అంకం చెరువులోకి వస్తున్నాయి. వాళ్ళు పేర్లండి ఆ? చెరువులు చేపల చెరువులు ఎవరు? ఆయన ఒక రాజుగారి పేరు టిబిఎల్ రాజు గారు అంటారు. ఒక ఆయన పేరు కృష్ణరాజు గారు. ఒక ఆయన పేరు ఈయన పేరు ఏం పేరు పొట్టరాజు కాదు, అబ్బుల్ రాజు ఏదో బుల్రాజు. సుమారు ఎన్ని ఎకరాలు ఉంటుంది బాబు ఇది? అది 24 ఎకరాలు అండి పై చెరువు. ఇది ఒక 6 ఎకరాలు ఉంటుంది ఒక చెరువు, ఒకటి 4 ఎకరాలు ఉంటుంది. అందరి కూడా ఇక మా చెరువుకే వస్తాయి ఉంటాయి నీళ్ళు. మా ఊరు కేశవగూడెం అండి. నా పేరు సీమల వెంకటేశు. ఈ రాజులు పోసుకున్న చెరువుల వల్ల కలుషితం నీళ్ళు రావటం వల్ల మా వెంకమ్మ చెరువు మేము సొసైటీ సభ్యులము. ఆ చేపలు ఎదగట్లేదు. దానివల్ల మేము మాది సొసైటీ మొత్తం 50 కుటుంబాల సభ్యులు మేము. ఈ 50 మంది సభ్యులు కూడా నష్టపోతున్నాము. ఈ మరి ఆ నీళ్ళు పక్కకి వెళ్ళాలంటే మరి వాళ్ళు ఏదన్నా పక్కదారి ఈ కాలువ తీసి దాన్ని పరిష్కారం చేయాలని. ఆ నీళ్ళు మంచినీళ్ళు మేమే తాగేది. అయితే ఈ రాజులు చెరువు నీళ్ళు వల్ల మేము తాగలేకపోతున్నాము. అది పచ్చగా ఉండి చిక్కదనం. ఈ ఆవులు తాగవు, మనుషులు తాగటానికి లేదు, అంత చిక్కగా ఉంటుంది. ఇప్పుడు దానివల్ల మా చేప పిల్ల కూడా పెరగట్లేదు. ఈ మా బతకటానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. పేరు కొక్కెర కన్నయ్య అండి. మాది రాజానగరం గ్రామం. ఇది ఏజెన్సీ ప్రాంతం అండి. ఈ ప్రాంతంలో వాళ్ళు చెరువులు తవ్వుకోవటం కానీ లేకుంటే చేప పిల్లలు కానీ రొయ్యలు కానీ పెంచుకోవటానికి ఇక్కడ పర్మిషన్ లేదండి. కానీ వాళ్ళు అన్యాయంగా అక్రమంగాను వాళ్ళు ఆ చెడి వాటర్ వల్ల వాళ్ళు రొయ్య పిల్లలు పెంచిన వాటర్ వల్ల లేకుంటే చేప పిల్లలు పెంచిన వాటర్ వల్ల ఆ కలుషితం నీళ్ళు మా చెరువులు పెద్ద చెరువులోకి కలిసి అవి మా చేప పిల్లలు పెరగనివ్వకోకుండా చేస్తున్నాయి. మళ్ళీ పైగాను అవి పెరిగిన పిల్లలు కూడా చనిపోవటం కూడా జరుగుతుందండి. మరి దానివల్ల గవర్నమెంట్ చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. మరి ఈ నీళ్ళు వల్ల కింద రైతులకి కూడా బాగా ఇబ్బంది అయిపోతుందండి. రైతులకి ఎండాకాలం వచ్చేసరికి పంటలకి నీళ్ళు సరిపోవట్లేదండి. మరి దాన్ని బట్టి ఆ గవర్నమెంట్ కూడా ఏదన్నా నిర్ణయం తీసుకోవాలండి. మరి దీనికి తొందరగాను మరి తక్షణమే దాన్ని చర్య తీసుకోవాలండి. అలా తీసుకొని పక్షంలో అటు మత్స్యకారులు కావచ్చండి, ఇటు పంట పొలాలు పెంచే రైతులు కావచ్చండి, చాలా నష్టపోతున్నారండి. నీళ్లు చాలక ఆ రైతులకి మాకు కూడా కొంతగా మాట ఇబ్బందులు పెరుగుతూ ఉన్నాయండి. మళ్ళీ అలా జరగకుండా ఉండాలంటేనండి ఈ చేపల చెరువుల వల్ల వీళ్ళని కట్టడి చేయాలండి. కట్టడి చేసి మాకు ఏమాట తెలియచేయాలి. సుందరగారావు అండి. మేము ఒక 30 సంవత్సరాల నుంచి కూడా ఆ చెరువులో బాగా ఇదిగా ఉండేవాళ్ళం. అయితే ఈ మధ్యన ఈ రాజులు వచ్చి ఈ చెరువులు తవ్వి ఇది అవటంలో ఆ నీళ్ళు మాకు ఆ నీటిలో కలవటం వల్ల మేము చాలా ఇబ్బందితో ఉంటున్నాం. కానీ ఎటన్నా మధ్యాహ్నం కాలం టైంలో కూడా చేపలు పట్టవలసి వస్తుంది ఒక రోజు. అయినప్పటికీ ఆ రోజు పట్టుకునేటప్పటికి మధ్యలోకి వెళ్ళాక మంచినీళ్ళు అయితే ఇక్కడి నుంచి దాదాపు వెళ్ళాలంటే 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి వస్తుందండి. ఆ చేపల నీళ్ళు మాకు రాకుండా ఉండాలని మేము అనుకుంటున్నాం. మరి దీనికి ఎవరన్నా మాకు సాయం చేస్తారని మేము అడుగుతూ ఉన్నాం. దీని మీద మీరే సాయం చేయమని మేము నమ్ముతున్నాం. మరి మీరే ఇది చేయండి. మీరు చూస్తున్నది ఇరిగేషన్ డి గారికి మత్స్యకారులు 60 కుటుంబాలు ఈ చెరువు నుంచి చేపల చెరువు రొయ్యల చెరువు నుంచి వ్యర్థాలు వస్తున్నాయి. అవి పెద్ద చెరువులోకి రాకూడదు అంకం చెరువులోకి అని వాళ్ళు అధికారికి విన్నపం ఇచ్చారు. సంబంధిత అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో ఏంటో మనం వెయిట్ చేయాలి. ఏదైనా కూడా అంకమ్మ చెరువు పెద్ద చెరువుని అధికారులు సంబంధిత కాపాడాలి. మంచినీరు సాగునీరుకి త్రాగునీటికి ఉపయోగించాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ.